నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. భార్యాభర్తల మధ్య అనుబంధం ఎంత సున్నితంగా ఉంటుంది ఆ రిలేషన్ అనేది. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, చిన్న ఈగో క్లాష్ అయినా కూడా వెంటనే డివోర్స్కి వెళ్ళిపోతున్నారు. డజంట్ మ్యాటర్, రిలేషన్ డజంట్ మ్యాటర్ అనేలాగా ఉండిపోయింది. అంటే ఆ క్షణికావేశంలో ఆ డెసిషన్ తీసుకున్నా కొన్నాళ్ల తర్వాత అనిపిస్తుంది, అరే అనవసరంగా ఇచ్చేసామే. సరే, వీళ్ళిద్దరి మధ్య ఏమున్నా, వీళ్ళు ఎంత సఫర్ అవుతారో అవ్వరో తెలియదు, కానీ పిల్లలు ఉంటే మాత్రం వాళ్లే విక్టిమ్స్ గా మిగిలిపోతున్న సందర్భాలు కోకొలలు. అయితే భార్యాభర్తల మధ్య అసలు అంతదాకా వెళ్లకుండా, డివోర్స్ అనే పదమే రాకుండా అన్యోన్యత పెరగడానికి ఏదైనా చక్కటి రెమెడీ చెప్తారా? తప్పకుండానమ్మా, మంచి క్వశ్చన్ అడిగా. నేను కూడా చాలా రోజుల నుంచి చెప్పాలి అని అనుకుంటున్నాను. అదే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళని నేను చూశాను, అనలైజ్ చేశాను. ఇలాంటివన్నీ చూస్తే ఏమవుతుందంటే, పెద్దవాళ్ళు కూడా గొడవలు అయినప్పుడు వీళ్ళకి కాస్త నచ్చ చెప్పాలి. ఏదన్నా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అస్సలు ఇంకా కుదరదు. ఇప్పుడు మ్యారేజ్ చేసినప్పుడైతే వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఉండరు కదా, అబ్బాయి ఎలాంటి వాడు అనేది పూర్తిగా తెలియదు కదా. అలాంటి సందర్భాల్లో ఏమన్నా తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ మాక్సిమం చిన్న చిన్న విషయాలకు మాత్రం ముందు పిల్లకైనా పిల్లాడికైనా వీళ్ళు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి రెమెడీస్ కూడా కొన్నాళ్ళు ఫాలో అవడానికి కూడా చూడాలి. అయితే నేను ప్రత్యేకంగా భార్యాభర్తల విషయానికి వస్తే మాత్రం తప్పకుండా న్యూమరాలజీ చూపించండి అని ఖచ్చితంగా చెప్తాను. అవునా? ఎందుకంటే జాతక ప్రకారంగా వాళ్ళవన్నీ బాగానే ఉంటాయి. ఒక్కొక్కసారి పాయింట్స్ 32 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయినా కొంచెం క్లాషెస్ వస్తున్నాయి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్స్లో 3-6 కాంబినేషన్ ఏమన్నా ఉందా, లేకపోతే 5-9 కాంబినేషన్ ఏమన్నా ఉందా, లేకపోతే 1-5 కాంబినేషన్స్, 1-8 కాంబినేషన్స్, ఇట్లా ఏమన్నా ఈ 4 కాంబినేషన్లు ఏమన్నా ఉన్నాయా డేట్స్ ఆఫ్ బర్త్ అని చూసుకోండి. అంటే డేట్స్ ఆఫ్ బర్త్ అంటే 3 అని ఎలా అనుకోవాలంటే, ఇప్పుడు 3వ తారీఖు, 12th, 21st, 30th ఇదంతా 3 కిందకే వస్తుంది. మొత్తం డేట్ ఆఫ్ బర్త్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ 1978 అంటే టోటల్ 1978 తీసుకోవాలి, 78 తీసుకోకూడదు. దాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. అట్లా బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్స్ అంటే మంత్, డేట్, టోటల్ డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ 21st April 1978. దాన్ని మొత్తం 3-5 కాంబినేషన్ అంటాం. అంటే 2+1 అంటే 3, మిగతాదంతా యాడ్ చేస్తే కాంబినేషన్ 5 అనమాట. అలా ఏమన్నా 3-6 కాంబినేషన్స్ ఏమన్నా ఉన్నాయా డేట్ ఆఫ్ బర్త్ లోనే? హస్బెండ్ దాంట్లో 6 ఉండే, అమ్మాయి దాంట్లో 3 ఉందా, ఇలాంటివన్నీ చూసుకోండి. అలా కూడా ఉంటాయి. ఇలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళ దాంట్లో క్లాషెస్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానికి ఏంటి మేడం రెమెడీ? ఆల్రెడీ ఇప్పుడు న్యూమరాలజీలో కరెక్షన్ తీసుకోవాలి. అంటే పేర్లో సిగ్నేచర్లో కరెక్షన్స్ తీసుకుంటే ఆ జంటలు కలవడానికి 99% అవకాశం ఉంది అని చెప్పచ్చు. అలా మీకేమన్నా కొంచెం కొద్దిగా అన్నా చేంజ్ కనపడాలి అనుకుంటే కనుక నేను స్విచ్ వర్డ్ ఇస్తాను. లేదు, అలాంటి నెంబర్స్ ఏమీ లేవు, ఊరికే చిన్న చిన్న విషయాలకి క్లాషెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఉంటాయి, అవి గొడవలు చిన్నవి అని సర్దుకుపోలేము, పెద్దవి అని నలుగురికి చెప్పుకోలేము. అలాంటి గొడవలు కూడా ఉంటాయి భార్యాభర్తల మధ్యలో. అప్పుడు ఎక్కడో ఒక మిస్ అవుతున్నాము, ఎసెన్స్ మిస్ అవుతున్నాం, ఫ్లేవర్ మిస్ అవుతున్నాము అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ముందు అసలు ఏదైనా కూడా వాళ్ళ మధ్యలో అనురాగం అనేది రావడానికి టుగెదర్ డివైన్ ఇదే స్విచ్ వర్డ్ టుగెదర్ డివైన్. వాళ్ళిద్దరూ దేవుడి దయ వల్ల కలిసి ఉండాలి, మేమిద్దరం దేవుడి దయ వల్ల కలిసే ఉండాలి, మా మనసులు కలవాలి అనుకుంటూ టుగెదర్ డివైన్ అని చదవండి. లేదు డివైన్ టుగెదర్ అని కూడా చదవచ్చు. ఓకే, చదివితే తప్పకుండా మీ ఇద్దరి మధ్యలో ఎంతో కొంత ప్రేమ అనేది ఉత్పన్నం అవుతుంది ఖచ్చితంగా. అలాగే డేట్స్ ఆఫ్ బర్త్ చూసుకొని మీ సమస్యలు మనకి చెప్తే, నాకేమైనా కాల్స్ వస్తే నేను చూస్తాను. ఎక్కడ ప్రాబ్లం ఉందో ముందు చెప్తాను. నేను ఇది ఉంది ప్రాబ్లము, దీన్ని సాల్వ్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవడానికి అవకాశం ఉంది అని నేను చెప్పగలుగుతాను. డేట్స్ ఆఫ్ బర్త్ చూడంగానే, వాళ్ళ సిగ్నేచర్స్ చూడంగానే అలా కూడా చేయొచ్చు. అంటే ఇంకోటి ఏంటంటే, మనము తంత్రం రూపంలో కూడా ఒక వర్క్ చేయొచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే, మానసికంగా నాకు కూడా చాలా బాధగా ఉంది. భార్యాభర్తలు విడిపోతున్నారు అని అంటే, మీరు మామూలుగా అక్క చెల్లెళ్ళు అనుకోండి, అన్నదమ్ములు అనుకోండి, అది బ్లడ్ రిలేషన్ అమ్మా. ఏదో ఒక టైంలో ఎలాగోలాగా కలిసిపోతాం. భగవంతుడు ఏదో ఒక టైంలో కలిపేస్తాడు. ఓకే, కానీ ఈ భార్యాభర్తల బంధం అనేసరికి ఏమవుతుంది,
అది విడదీయరాని బంధం అయినా కూడా మనం కోర్టుకి వెళ్ళి విడదీసేస్తున్నాం. రేపు ఎప్పుడైనా కలవాలన్నా కూడా డివోర్స్ తీసుకున్నారు కదా, ఇంకేం కలుస్తారు అని చెప్పి కలిపే వాళ్ళు కూడా ఇక కలపడానికి కూడా ట్రై చేయలేని బాంధవ్యంగా మిగిలిపోతుంది. కాబట్టి నేను చెప్పింది ఏంటంటే, ఇద్దరు చక్కగా ఇద్దరు పేర్లు రాయండి. ఇద్దరు పేర్లు ఒక పేపర్ మీద రాసేసి, తేనె బాటిల్ ఉంటుంది, చిన్న తేనె బాటిల్, ఆ తేనె బాటిల్లో వేసేసేయండి ఆ పేపర్. సో ఆ తేనెలో ఉన్న మాధుర్యంని ఆ వైబ్రేషన్ తీసుకుంటుంది. 2 పేర్లని ఒకే బాటిల్లో వేసే ఒక పేపర్ మీద మీ ఇద్దరు పేర్లు, వైఫ్ అండ్ హస్బెండ్ పేర్లు రాసేసి చక్కగా ఆ పేపర్ ని చుట్టేసేసి, ఎంతవరకు చుట్టగలుగుతారు మరి సన్నగా కాకుండా కొంచెం ఇట్లా చుట్టే తేనె బాటిల్లో, కొత్త తేనె బాటిల్ తెచ్చుకోండి. మళ్ళీ డౌట్ వస్తుంది, పాత తేనె బాటిల్ ఉండొచ్చా అని చెప్పి కొత్త తేనె బాటిల్ ఇంత దొరుకుతుంది. ఎందుకంటే పేపర్ దాంట్లో మునగాలి కదా, వేసేసి పెట్టేసేయండి. తప్పకుండా రిలేషన్ లో చేంజ్ అనేది కనపడుతుంది. ఎక్కడ పెట్టాలి మేడం ఈ బాటిల్? అది ఎవ్వరికి కనపడకుండా బట్టల్లో పైన పెట్టుకోండి, నైరుతి వైపు. నైరుతి వైపు దాచేయాలి కనపడకుండా. అంటే ఎందుకు అంటే అది ఏంటి అని అడుగుతారు ఎవరైనా కూడా. ఇది అని మనం చెప్పాల్సి వస్తుంది. గొడవ ఉందా మీ ఇద్దరి మధ్యలో అంటారు, బోలెడు ఉంటాయి ఎందుకు వచ్చింది అవన్నీ. దాని బదులు ఎవరికంటే కనపడకుండా పెట్టేసుకుంటే దాని వైబ్రేషన్ తీసుకోండి. ఎన్నాళ్ళు అలా ఉంచాలి మేడం? ఎసెన్స్ పెరిగేదాకా. అదేం పాడవదు, తేనేం పాడవదు కదా, పేపర్ దాంట్లోనే ఉంటుంది కాబట్టి ఏం పాడవదు. ఓ సంవత్సరం తర్వాత చూడండి పాడైపోతుందంటే ఆ బాటిల్ చక్కగా వాటర్ లో వేసేసి, ఈ లోపలే మీ లైఫ్ లో చేంజ్ వస్తుంది కాబట్టి ఆ బాటిల్ చక్కగా వాటర్ లో వేసేసి మళ్ళీ కొత్త దాంట్లో మళ్ళీ పెట్టుకోవచ్చు, అదే కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ప్రేమకి చాలా అంటే ఒక పెద్ద పీట వేసిన దైవం కృష్ణ పరమాత్ముడు అని చెప్పుకోవచ్చు. అవునా కదా? భార్యలను ఎంత బాగా చూసుకున్నాడు ఆయన, ఏ భార్య చెప్పినా చక్కగా విన్నాడు మాట. అసలు నిరతస ఆనంద రూపం అదే, అంతే కదా. సో ఆ కృష్ణుడికి వేణువు అంటే చాలా ఇష్టం. వేణువులో మనకి మీరు చూస్తే 7 హోల్స్ అంటే మన 7 చక్రాస్ కి సంకేతంగా తీసుకోవచ్చు మనం. అవునా? సో ఆ వేణువుని తీసుకొని వెళ్ళి చక్కగా కృష్ణుడి గుడిలో దానం ఇవ్వండి. తప్పకుండా మంచిది. కృష్ణుడి గుళ్ళల్లో వేణువు తప్పకుండా అమ్ముతూ ఉంటారు. కృష్ణుడి గుడి ఉన్న చోట తప్పకుండా అమ్ముతారు. లేదు అంటే ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ తీసుకొని వెళ్ళి కృష్ణుడికి తప్పకుండా ఆ వేణువు అనేది సమర్పించండి. బుధవారం వెన్న అనేది నైవేద్యం పెట్టండి కృష్ణుడికి తప్పకుండా. మా దగ్గర కృష్ణుడిది ఇంకా లేదండి, ఫోటో లేదండి, అది లేదండి అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలా ఉంటే గనక రాముల వారి దగ్గరైనా వెన్న పెట్టండి. కృష్ణ ఫోటో లేని ఇల్లా? ఏదో కొంతమందికి ఉంటుంది కదా, వేణు ఊదుతున్న కృష్ణుడు ఉండకూడదను, ఇలాంటివి కూడా ఉంటాయి కొన్ని. అలా మొన్నటి దాకా ఉండేదండి కృష్ణుడు నేలకు ఒరిగిందను, పెద్ద కృష్ణుడిని పెట్టద్దన్నారని చెప్పి ఈ మధ్య తీసేసామను, రకరకాలుగా చెప్తూ ఉంటారు. అలా ఒకవేళ లేదు అంటే కనుక మీరు రాముల వారి దగ్గరైనా కూడా పెట్టచ్చు వెన్న. ఓకే మేడం. అయితే ఇప్పుడు మీరు ఒక స్విచ్ వర్డ్ చెప్పారు కదా మేడం, టుగెదర్ డివైన్, అది ఎన్నిసార్లు చదవాలి, ఎప్పుడెప్పుడు చదవాలి? ఏ స్విచ్ వర్డ్ అయినా మనం 28 టైమ్స్ 3 పూటలా చదువుతాం అన్నమాట. అయితే ఇది బాంధవ్యానికి వచ్చేది కాబట్టి మీరు ఎంత ప్రేమగా ఉన్నా దానికి ఇంకా ఎల్లలు లేని ప్రేమ, అది ఎంత ప్రేమన్నా ఉండొచ్చు. అవునా కాదు? సో అది కూడా ఇంకోటి ఏంటంటే, ఎంతవరకు ఉండాలో భగవంతుడు ఎంతవరకు అంటే మరీ గుడ్డిగా నమ్మేయకుండా ఒకళ్ళని ఏదైనా మిస్టేక్ చేసినా కూడా వాళ్ళని వెనకేసుకొస్తున్నారనే ఫీలింగ్ మళ్ళీ ఇటువైపు పేరెంట్స్కి ఉండకూడదు, ఇటువైపు పేరెంట్స్కి కూడా ఉండకూడదు కదా. సో అలాంటిది కూడా ఏం జరగదు. ఇది తప్పకుండా ఎన్నిసార్లైనా చదువుకుంటూ ఉండొచ్చు, టుగెదర్ డివైన్ అని చెప్పి. ఇప్పుడు భార్యాభర్తల్లో ఒక్కొక్కసారి భర్త ఎడమొహంగా ఉండొచ్చు, భార్య పెడమొహంగా ఉండొచ్చు. ఒకళ్ళకి కలిసి ఉండాలని అనిపిస్తుంది, ఒకళ్ళకి ఉండద్దు, ఎలా అయినా డివోర్స్ తీసుకోవాలని అనిపించవచ్చు. అలాంటి సందర్భంలో ఒకవేళ ఒక్క భార్య ఇది చేసుకుంటే పనిచేస్తుంది, ఒక్క భర్త ఇది చేసుకుంటే పనిచేస్తుంది. తప్పకుండా నేను ఇచ్చాను ఒకళ్ళకి, మా హస్బెండ్ అసలు నాతో మాట్లాడడం లేదు, 1 month అయింది మాట్లాడి, అసలు మాటే లేదమ్మా, అసలు నేను వండిన భోజనం చేయరు, ఆయనే వచ్చి వండుకుంటారు. ఎలా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి అర్థమైపోతుంది ఈ మధ్య. ఇదివరకంటే పర్వాలేదు, కోపం వస్తే కొంతమంది 2 నెలలు 3 నెలలు కంటిన్యూగా మాట్లాడుకుంటుంటారు. అట్లా ఎలా అంటే ఇది చదవమని చెప్పడం, ఆ రోజు నైటే ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఇమీడియట్ గా
ఎందుకంటే యూనివర్స్కి మనం ఇంటెన్షన్ పంపిస్తున్నాం. పంపిన ఇంటెన్షన్ ఎట్లాంటిది చాలా ధార్మికమైనది, అవును. ధర్మబద్ధమైనది. తన భర్తే తనతో మాట్లాడాలని కోరుకుంటోంది ఇల్లాలు. తప్పకుండా యూనివర్స్ ఆ కోరికను తీరుస్తుంది. అద్భుతం మేడం. చక్కగా కలిసి ఉండాలి. ఏ భార్యాభర్త అయినా కలిసి ఉండాలి. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఈ డివోర్స్ అనేదే లేదు. ఇది ఒక పెనుభూతంలా తయారైంది. సో దీన్ని తరిమి కొట్టాలి, ఈ కల్చర్ని తరిమి కొట్టాలి. చక్కగా కలిసి ఉండాలి, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి రెమెడీ చెప్పినందుకు నేను కూడా ఈ వీడియో తరపున చెప్పేది ఏంటి అంటే, ఎవరైనా దానికి రెడీగా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి దయచేసి. నాకు ఒక్క 2 months టైం ఇవ్వండి. మీ రిలేషన్కి మీరు ఎంత టైం ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ ఒక 2 months టైం ఇవ్వండి. ఎలాగో అలాగా తప్పకుండా మీ ఇద్దరి మధ్యలో ఆ గొడవలన్నీ సమసిపోయి మీరిద్దరూ చక్కగా ఉండేటట్టు చేయగలుగుతానన్న నమ్మకం నా మీద ఉంది, భగవంతుడి మీద ఇంకా ఉంది. కాబట్టి తప్పకుండా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. నమస్తే.